ఖమ్మంలో వరదలు వస్తే వరదలన్నీ పోయినాక వచ్చినారు. ముఖ్యమంత్రి గారు కూడా ఓపెన్ టాప్ జీబెక్కి ఇట్లా ఇట్లా ఎలక్షన్ ప్రచారం లాగా చేతులు ఊపుతూ అక్కడి నుంచి ఇక్కడ తిరిగి వెళ్ళిపోయినారు. ఆ తర్వాత వీడియోలు నేను కూడా చూసినాను. ప్రజల కామెంట్స్, ప్రజల మాటలు, ప్రజల విమర్శలు నేను కూడా చూసినాను. నిజంగా అప్పుడప్పుడు భయం వేస్తుంది చూస్తుంటే. ఆ వీడియోలు నేను జగదీశన్ అప్పుడప్పుడు చూస్తూ నవ్వుకుంటూ ఉంటాం. అసలు ఏం తిట్లవి చూస్తున్నారా వీడియోలు? వాట్సాప్లలో ఆ వీడియోలు చూస్తున్నారా? ఏం తిట్లవి? తెలుగు భాషలో అన్ని రకాల తిట్లుంటాయి, నాకు కూడా తెలియదు. ఇంకోడైతే పౌరుషం ఉన్నోడైతే ఈ పాటికి ఎక్కడో దగ్గర బకెట్లో నీళ్లు తోడుకొని అందులో దూకి చచ్చిపోతున్నాడు. కానీ రేవంత్ రెడ్డి కాబట్టి అన్ని దులుపుకొని తిరుగుతా ఉన్నాడు. అవి ఏం తిట్లు, ఏం తిట్లు! ఇక్కడ మూసీ నుంచి మొదలు పెడితే, హైడ్రా బాధితుల నుంచి మొదలు పెడితే, ఖమ్మం వరద బాధితుల నుంచి మొదలు పెడితే, రైతుల నుంచి మొదలు పెడితే, ముసలాళ్ళ నుంచి మొదలు పెడితే, ఆఖరికి నిన్న చూసిన పిల్లలు మా స్కూటీ ఏమైంది అంటూ నిన్న కాలేజీ పిల్లలు కూడా, ఆడపిల్లలు మొదలు పెట్టారు ఉద్యమం, పోస్ట్ కార్డు ఉద్యమం. అట్లా ఈ రాష్ట్రంలో ఇవాళ మోసపోయినాము అని అనుకోని వర్గం ఎవరు లేరు. పిల్లలు వాళ్ళు తిడతా ఉన్నారు, పెద్దవాళ్ళు తిడతా ఉన్నారు, రైతులు తిడతా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ అయ్యో ఎంత తప్పు జరిగిపోయింది, కేసీఆర్ గారిని కోల్పోయి ఎంత నష్టపోయినాము అనే భావనలో ఇవాళ అందరూ కూడా ఉన్నారు. నేను చెప్పేది వాస్తవం అయితే గట్టిగా చప్పట్లు కొట్టారు. నిన్న అక్కడ కొడంగల్ పోయాను నేను, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం. సహజంగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం అంటే సరే రాష్ట్రానికి చేసినా చేయకపోయినా సాటుకేమైనా చేసినాడేమో, చాలా ఎవరికి తెలియకుండా ఏమైనా చేసినాడేమో అనుకున్నాను నేను. ఏది ఆయన నియోజకవర్గాన్ని. అక్కడ పోయి రైతు దీక్ష పెట్టాం. అక్కడ అడిగిన రైతుల్ని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో నిస్సిగ్గుగా చెప్తున్నాడు, మరి అందరికి రుణమాఫీ అయిపోయింది, రైతు బంధు టకీ టకీ అని పడిపోయింది అన్నాడు. మీకేమన్నా వచ్చిందని అడిగిన. దగ్గర 20,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ చేతులెత్తి ఏమీ రాలేదు. ఇక్కడ కూడా రేపటి రోజున ఖచ్చితంగా ముఖ్యమంత్రి సంగతి, కాంగ్రెస్ పార్టీ సంగతి చూస్తామని చెప్పి కొడంగల్లో కూడా నిన్న మన సోదరులు సోదరిమణులు వాళ్ళు కూడా గట్టిగా చెప్తా ఉన్నారు. అట్లే మీరు గమనిస్తే ఈ సంవత్సర కాలంలో, ఈ 14 నెలల కాలంలో ఎవరి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అంటే మీ జిల్లా మంత్రుల గురించి అయితే నేను చెప్పాల్సిన పని లేదు. మరి అరాచకం. ఒక ఆయనేమో కేవలం ఆయన కోసమే ప్రభుత్వం నడుస్తున్నట్టు కాంట్రాక్టులు మొత్తం ముఖ్యమంత్రి నియోజకవర్గంతో సహా కాంట్రాక్టులన్నీ ఆ మంత్రి గారికి, అందుకే ఆయన మంత్రి గారు కాదు కాంట్రాక్ట్ మంత్రి గారు అని చెప్పిన నేను అక్కడ నేను కొడంగల్ పోయినప్పుడు కూడా చెప్పిన, కాంట్రాక్ట్ మంత్రి కోసం, కమిషన్ల కోసం మాత్రమే ఆయన గారు పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని అక్కడ చెప్పిన. ఇక డిప్యూటీ సీఎం గారికి నేను చెప్పాల్సిన పని లేదు. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు 30% కమిషన్లు, 10% కమిషన్లు. ఇంట్లో కూర్చున్నాళ్ళు కూడా ఇవాళ తెలుసా లేదా నేను చెప్పినాను సీక్రెట్, పిల్లలు తెలీదా? తెలుసా? వ్యవసాయ మంత్రి గారు ఆయన కూడా చూస్తున్నారు మీరు. వ్యవసాయ మంత్రి గారు ఒకటి చెప్తాడు, సీఎం గారు ఇంకొకటి చెప్తాడు. వ్యవసాయ మంత్రి గారు రుణమాఫీ ఇంకా కాలేదు అంటాడు, సీఎం గారు అయిపోయింది అంటాడు. ఇట్లా ఒక రకంగా అసలు మంత్రులకు ఒకరికొకరు శృతి లేకుండా ఇవాళ అధోగతి పాలైపోయింది రాష్ట్రం అనే భావనలో అందరూ కూడా ఉన్నారు. నేను మీతో ప్రార్థించేది ఒకటి, ఎందుకంటే ఈరోజు ఒక మంచి పని కోసం అందరం కూడా కలుస్తా ఉన్నాం. మళ్ళీ ఖమ్మంలో డీటెయిల్డ్ గా కలుసుకుందాం, మాట్లాడుకుందాం. రానున్న రోజుల్లో 15వ తారీఖు స్థానిక సంస్థలకి ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్తా ఉన్నారు. బీసీ సోదరులను కూడా ఈ ప్రభుత్వం వంచింది, మోసం చేసింది.